ఎవరు చెప్పినా రాజ్ వినకుండా అమెరికా బయలుదేరాడని కావ్య నిజం చెప్పాలనుకుంటుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. రాజ్ అమెరికా బయలుదేరగానే వైదేహి వచ్చి వెళ్లవద్దని చెప్తుంది. అయినా రాజ్ వినడు. గతం గుర్తులేని మీరు అక్కడికి వెళ్లి ఇబ్బంది పడతారు అని అంటుంది. అయినా రాజ్ వినడు. వెళ్లనివ్వు మామ్, అక్కడికి వెళ్లాకైనా బావకు మనశ్శాంతిగా ఉంటుంది అంటుంది యామిని. నువ్వొక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు యామిని అంటాడు రాజ్. మేము నిన్ను అర్థం చేసుకోలేదా అంటూ అపర్ణ, ఇందిరాదేవి ఎంట్రీ ఇస్తారు. ఇదేంటి, కళావతి గారు వస్తారనుకుంటే ఈ ముసలి బ్యాచ్ వచ్చిందేంటి అని అనుకుంటాడు రాజ్ మనసులో. చెప్పరా, మేము నిన్ను అర్థం చేసుకోలేదా? అమ్మా అమ్మా అంటూ తిరిగావే, ఇదేనా కొడుకుగా నువ్వు చేసే పని అని అంటుంది అపర్ణ. మీరు నన్ను దత్తత తీసుకోండి, నేను మీ మనవడిగా తోడుగా ఉంటానన్నావు, ఇదేనా తోడుగా ఉండడం అంటే అంటుంది ఇందిరాదేవి. కళావతి ఏదో అందని కోపంతో ఊరు వదిలి వెళ్లాలని డిసైడ్ అయ్యావు, మరి మా గురించి ఒక్కసారైనా ఆలోచించావా అంటుంది అపర్ణ. అదంతా కాదురా, మా కళావతిని పెళ్లి చేసుకు తీరుతాను అన్నావు, శపథం చేశావు, ఒప్పించే వరకు వదిలిపెట్టను అన్నావు, ఇదేనా నువ్విచ్చిన మాటకున్న విలువ? ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా అంటుంది ఇందిరాదేవి. వెళ్లకుండా ఎలా ఉంటాడమ్మమ్మా, తనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానిస్తుంది. మా బావ మాత్రం అవేవి పట్టించుకోకుండా తన వెంట తిరగాల? మేం మనవరాలికి అవసరం ఉన్నప్పుడు మా బావ వెంట ఎంత తిరిగింది? ఆఫీసులో అవసరం ఉందన్నప్పుడు బాస్లా నటించడానికి మా బావ ఎంత రిస్క్ తీసుకున్నాడు? అవన్నీ గుర్తులేవా మీ కళావతి గారికి అంటుంది యామిని. ఇదేంటి ఇలా మాట్లాడుతోంది? నేనేదో కళావతి గారి మనసులో మాట బయట పెట్టడానికి నాటకమాడుతూ ఉంటే ఇది మొత్తం చెడగొట్టేలా ఉందేంటి అని అనుకుంటాడు రాజ్ మనసులో. ఎవరికి ఎవరి మీద ప్రేముందో నువ్వు చెప్పాలా మాకు అంటుంది అపర్ణ. నిజంగానే నా మీద ప్రేమ ఉండి ఉంటే ఇవాళ తనొచ్చేది, మీరొచ్చేవాళ్లు కాదు అంటాడు రాజ్. అలా అంటూనే రాజ్ ఎయిర్పోర్టుకు వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్ ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతుంది కావ్య. అప్పుడే యామిని రుద్రానికి ఫోన్ చేసి రాజ్ వెళ్లిపోయాడని చెప్తుంది. ఎలాగైనా రాజును కలిసి కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పాలని రుద్రాణి ఎయిర్పోర్టుకు బయలుదేరుతుంది. ఇక యామిని సాంగ్స్ వింటూ హమ్ చేస్తూ ఉంటే వైదేహి దగ్గరకు వెళ్లి, నువ్వేంటి ఇంత ఆనందంగా ఉన్నావు? రాజు అమెరికాకు వెళ్లిపోతున్నాడని బాధపడుతూ ఉంటావనుకున్నాను. రాజు వెళ్లిపోతున్నందుకు నీకు బాధగా లేదా అని అడుగుతుంది. బాధ ఎందుకు మామ్, బావేమైనా నాకు దూరం అవడానికి వెళుతున్నాడా? నాకింకా దగ్గరవబోతున్నాడు. కాదు, ఆ కావ్యే నాకు దగ్గరయ్యేలా చేస్తుంది మామ్, అందుకే ఈ హ్యాపీ. ఒక్క నిమిషం ఆ కావ్యకు ఫోన్ చేస్తాను అని అంటుంది. ఇప్పుడు దానికెందుకే అంటుంది వైదేహి. ఎందుకంటావేంటి మామ్, నాకింత ఫేవర్ చేస్తున్న కావ్యకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకపోతే పాపం ఫీల్ అవుతుంది కదా అంటూ కావ్యకు ఫోన్ చేసి వెటకారంగా మాట్లాడుతుంది. రాజ్ వెళ్లిపోయాక తాను అమెరికా వెళ్లి రాజుకు దగ్గరవుతానని చెప్తుంది. దాంతో కావ్య ఏడుస్తూ దేవుడి దగ్గరకు వెళ్లి మొక్కి రాజుకు నిజం చెప్పేస్తానని, ఏం జరిగినా నువ్వే చూసుకోవాలి అని మొక్కుకుంటూ ఎయిర్పోర్టుకి బయలుదేరుతుంది. ఎయిర్పోర్టుకు వెళుతున్న రాజ్ కారు పక్కన ఆపి మాట్లాడుతూ ఉంటే రుద్రాణి వెళ్లి నిజం చెప్పబోతుంది. ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.